నా పేరు వైద్యశ్రీ అలగోలు ప్రసాదరావు. మూలిక వైద్యుడిని, అనువంశిక. అది 6వ తరం, 6 తరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాం. ఇప్పుడు మా అబ్బాయిది 7వ తరం. డాక్టర్ అగస్య BAMS డాక్టర్. నేను గత 30 సంవత్సరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాను. ఈ కసివింద ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. ఈ పసుపు రంగు పువ్వులు, కాయలు, ఇవి ఈ కసివింద ఈ పళ్ళు తోమినట్లయితే చాలా చక్కగా మన గతంలో ఇంకో వీడియోలో చెప్పుకున్నాం. ఈ వేరు తాలూకు బెరడు, సేవనాపాలం, ఆ కర్ర తాలూకు బెరడు, ఉత్తరైన వేరు తాలూకు బెరడు, ఈ ఒక మిరియంగిని చేసి నూరి పళ్ళు తోముతున్నట్లయితే పంటి తాలూకు రూట్స్, నర్వ్స్ అవి స్ట్రాంగ్ అయ్యి కదిలి పన్ను కూడా కదలడం ఆగిపోతుంది. తర్వాత ఏమైనా చల్లటి వస్తువులు తిన్నప్పుడు జూమని పళ్ళు లాగటం, అలాగే వేడి వస్తువులు తినేటప్పుడు కూడా పళ్ళు బాధించడం, ఇటువంటివి చాలా చక్కగా తగ్గిపోతాయి. అన్నిటికన్నా దీని కషాయం ఒక 1/2 కేజీ ఆకు తీసుకొని ఒక 1/4 కేజీ సరసాల నూనె తీసుకోండి, ఒక 1/4 కేజీ వాము తీసుకోండి. మొత్తం ఇవన్నీ కూడా ఆ నూనెలో వేసి చిన్న మంట మీద చాలా చక్కగా మరిగించండి. మరిగిస్తే మంచి తైలం వస్తుంది. ఆకు తాలూకు రసం అంతా కూడా ఆ తైలంలో దిగుతుంది. ఈ వాము తాలూకు శక్తి అంతా కూడా తైలంలో దిగుతుంది. చల్లారిన తర్వాత ఒక మంచి క్లాత్ పెట్టి పిండొద్దు, వడకట్టండి. వడకట్టి ఆ ఆయిల్ భద్రపరుచుకొని పక్షవాతం వచ్చిన వాళ్ళకి, పారాలసిస్ వస్తుంది కదండి, ఆ పారాలసిస్ వచ్చిన వాళ్ళకి మసాజ్ చేసేటప్పుడల్లా కాస్త ఆయిల్ తీసుకొని దాన్ని వేడి చేసి ఆయిల్తో ఈ కసివింద ఆయిల్ తోటి మసాజ్ చేస్తూ ఉంటే అక్కడ చచ్చుబడిపోయినటువంటి కండరాలు, నర్వ్స్ అన్నీ కూడా చాలా చక్కగా యాక్టివేట్ అయ్యి వాళ్ళు నడవటానికి, అక్కడ వాపు ఉంటే తగ్గుతుంది, సలుపు తగ్గుతుంది. చాలా చక్కగా ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకి అమోఘంగా పనిచేస్తుందండి. అలాగే ఈ ఆకు మెత్తగా నూరి కాస్త వెన్నపూస కలిపి మసాజ్ చేసిన పక్షవాతం అమోఘంగా తగ్గుతుంది. ఈ పిప్పొన్ను ఉన్న వాళ్ళు కూడా దీన్ని నవలినట్లయితే ఈ పిప్పొన్ను కూడా చాలా చక్కగా తగ్గుతుంది. దీని గింజలు కూడా గ్యాస్ట్రిక్ మీద అమోఘంగా పనిచేస్తాయి. అతిమూత్ర వ్యాధి ఉంటుంది కదండి, నీరుడి ఎక్కువ అవుతుంటుంది కదా, వాళ్ళకి ఈ గింజల చూర్ణం, ఒక చెంచా చూర్ణం తాగుతూ ఉంటే ఆ అతిమూత్ర వ్యాధి అనేది కూడా చాలా చక్కగా తగ్గుతుంది. పూర్వం అందరూ ఆరోగ్యంగా ఉండేవారు, అంటే పుట్టిన పిల్లలతో సైతం. తర్వాత చాలా పెద్ద కుటుంబాలు ఉండేవి, ఒక 30 మంది 40 మంది అట్లాగా కుటుంబాలు. ఇప్పుడు కంజెస్టెడ్ అయిపోయింది, అంటే ఒక భార్య భర్త ఇట్లాగా. అయితే మనకి ఆచారాలు అన్నీ కూడా, ప్రతి ఆచారం కూడా ఒక సైన్సే. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆషాఢ మాసంలోని దంపతులు ఇద్దరు కూడా దూరంగా ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పెద్దలు చెప్పడానికి కూడా మనకి ముసలివాళ్ళ మాటలు మనం అంతగా పట్టించుకోవట్లేదు. అందువల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. మనకి టెక్నాలజీ పెరిగే కొలది కూడా సమస్యలు కూడా చాలా వరకు పెరుగుతున్నాయి. పూర్వం ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తగినటువంటి విధి విధానాలు, పెద్దలంటే గౌరవం, పెద్దల అనుభవాల్ని తూచా పాటించేవారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండేవారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢాన్ని వర్జించాలి. అయితే ఎప్పుడు ఏ ఆషాఢం? పెళ్ళి అయిన తర్వాత మొదట ఆషాఢమే వర్జించాలి, అంటే విడిచిపెట్టాలి. ఆ నెల అంతా కూడా దాంపత్యంలో పాల్గొనకూడదు. మళ్ళీ 2వ సంవత్సరం సమస్య లేదు. ఎందుకు? ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు అనుకోండి, 20 సంవత్సరాలైనా వాళ్ళు అబ్బాయి అమ్మాయి కూడా ఇద్దరు అంటే చిన్నపిల్లల కింద మనం పరిగణిస్తాం. అది పెళ్ళి అయిపోయింది అనుకోండి, వాళ్ళు హార్మోన్స్ చేంజ్ అవుతాయి. పెళ్ళైన 1 సంవత్సరం వరకు వాళ్ళు దాంపత్యం వల్ల హార్మోన్స్ చేంజ్ అవుతాయి. అందువల్ల అంటారు పెళ్ళి అయిన తర్వాత ఈ అమ్మాయి బాగుంది, పెళ్ళి అయ్యాక బాగుంది, లేదంటే ఈ అమ్మాయి పాడైంది, లేదంటే ఈ అబ్బాయి పెళ్లి ముందు బాగుండేవాడు, లేదా పాడయ్యాడు, ఇట్లాగనమాట. అంటే వాళ్ళిద్దరి తాలూకు శరీరతత్వం అర్థం చేసుకోవడానికి దాంపత్యంలోనే 1 సంవత్సరం పడుతుందన్నమాట, సంవత్సరం కాలం. ఈ పెళ్ళి అయిన తర్వాత సంవత్సరం తర్వాత ఎవరైతే దాంపత్యంలోని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో ఆ పుట్టి పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగని సంవత్సరం లోపు ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు కాస్త బలహీనంగా ఉంటారు, కానీ వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు. అయితే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా ఒక ముహూర్తం కూడా పెడుతూ ఉంటారు. మొదటి రాత్రి అని పెడతారు.
కానీ మొదటి పగలని ఎక్కడా లేదు. ఎందుకు అంటే సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమయం అయ్యే వరకు కూడా దాంపత్యంలో పాల్గొని ఉంటే ఆ టైంలో కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే పుట్టి పిల్లలు చాలా క్రూరంగా పుడతారు. వాళ్ళే బరువు అయిపోతారు, తల్లిదండ్రులకి బరువు అయిపోతారు, సమాజానికి బరువు అయిపోతారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అందువల్ల పెద్దలు పూర్వం ఆ సైన్స్ అదంతా ఏంటి అంటే చంద్రుడు ఉన్నప్పుడు దాంపత్యం చేయటం వల్ల అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే పుట్టి పిల్లలు చాలా ఆరోగ్యకరంగా పుడతారు. వాళ్ళు ఇంకా ఆ టైంలోని ఏదైనా నక్షత్రం మంచి నక్షత్రం కలిసి వస్తే వాళ్ళు మహాజాతకులు కూడా అయిపోతారు. ఒక్కొక్కరు చూడండి, వాళ్ళు పూరుగుడిసెలో పుట్టినప్పుడు కూడా జాతకులు అది వాళ్ళు కనీసం ఒక రాష్ట్రాన్నో లేక ఒక దేశాన్నో పరిపాలించే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగా ఇక్కడ మొదట ఆషాఢాన్ని ఎందుకు వర్జిస్తామంటే సంవత్సరం లోపు ఇందాక మనం అనుకున్నాం కదండి, ఆ సంవత్సరం లోపు ఇద్దరు తాలూకు భార్యాభర్తలు ఇద్దరు తాలూకు హార్మోన్స్ సెటరేట్ అవ్వాలి. ఈ ఆషాఢంలో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో దాంపత్యం వల్ల వాళ్ళు పుట్టే పిల్లలు మంచి ఎండాకాలంలో పుడతారు. ఇక్కడ తల్లి తాలూకు శరీరతత్వమే ముదరలేదు, అంటే ఒక ఆ బిడ్డకి కావలసినటువంటి ఎనర్జీ ఇవ్వడానికి ఆ తల్లి తాలూకు హార్మోన్ చేంజ్ అవ్వలేదు. అటువంటిది ఇక్కడ బిడ్డ తల్లి ఇద్దరు కూడా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆ ఆషాఢం ముందు కాస్త ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన ఈ మంచి ఎండలకి ఆ రోహిణి కత్తులకి ఒక నెల ముందు పుడతారు. అదే ఆషాఢం తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే రోహిణి కత్తులు వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు డెలివరీ అవుతారు. అందువల్ల మొదట పెళ్ళైన మొదట ఆషాఢాన్నే వర్జించమంటారు. రెండో ఆషాఢం వర్జించక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక సంవత్సరం వీళ్ళు దాంపత్యంలో పాల్గొనడం వల్ల వాళ్ళ శరీరతత్వం కాస్త ముదిరి ఆ బిడ్డకి కావలసినటువంటి శక్తిని ఆ తల్లి ఇవ్వగలిగే స్థితికి ఆ తల్లి శరీరం మారుతుంది కనుక అందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సింది సంతానం కలిగేంత వరకు కూడా ఎవరూ కూడా పగలు దాంపత్యంలో పాల్గొనకుండా ఉంటే ఈ పుట్టే పిల్లలు కూడా చక్కగా మంచి రూపం, పూర్ణాయుషు, మేధస్సు అన్నీ కలగలిపి పుట్టే అవకాశం ఉంది. అందువల్ల ఖచ్చితంగా పంతులు చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మన సంస్కృతిని మనం పాటించినట్లయితే అందరూ కూడా చాలా సురక్షితంగా ఉంటారు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.